సార్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వెంటనే వాటిని పరిష్కారం చేయాలని అధికారులకి తగిన సూచనలు ఆదేశాలు ఇచ్చినారు. అందరికి నమస్కారం. నా పేరు కూచిపూడి ఝాన్సీ రాణి. నేను పార్లమెంట్ మహిళా కార్యదర్శిని. మన నరేంద్ర వర్మ గారి ఎమ్మెల్యే సహకారంతో సార్ కమిషనర్ గారు మా వార్డుకి 33వ వార్డుకి రావడం జరిగింది. ప్రతి రోడ్డు తిరిగి మేము చెప్పే ప్రతి సమస్యను ఓపికగా విని ప్రతి సమస్య నాకు అక్కడికక్కడికి అధికారులతో మాట్లాడి మీరు ఇలా చేయాలని చెప్పడం జరిగింది. అయితే ఇంతవాటికి నేను 5 సంవత్సరాల్లో కమిషనర్ వార్డులో తిరిగి రోడ్లో తిరగటం నేనైతే చూడలేదు. మరి మన ఎమ్మెల్యే గారి సహకారంతో సారు వార్డులో ప్రతి చిన్న రోడ్డుకి కూడా మేము సార్ ఈ రోడ్డుకి రండి అని చెప్పిన మాతో సహకరించి రావటం జరిగింది. ఇలాంటి అధికారులను తీసుకొచ్చినందుకు ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరికీ నమస్కారం. బాపట్ల 33వ వార్డు సంగీత ప్రసాద్ నా పేరు. పార్లమెంట్ ఎస్ఎస్ఎల్ నెంబర్ని. ఎమ్మెల్యే గారికి మరీ కోరి చెప్తుంది ఏంటంటే, బాపట్ల 33వ వార్డులో బాగా వెనకబడిపోయి ఉంది. కమిషనర్ గారు వార్డు తిరుగుతున్నారు, కానీ ఇవాళ వచ్చి బాపట్ల 33వ వార్డులో చాలా ఇంటింటికి తిరిగినట్టుగా ప్రతి వీధికి తిరిగి అన్నీ సక్రంగా చేసి బాగా చూసి ప్రతి ఆదేశాలు ఇచ్చారు. ఆఫీసర్లు ప్రతి ఒక్కరిని అక్కడ నిలబెట్టి అడగటం, అక్కడ మాట్లాడటం అన్నీ చేసుకుంటూ వచ్చి నాకు రెండోసారి ఇది కంప్లైంట్ ఉండకూడదని చెప్పి తెలియజేశారు. సార్ హృదయపూర్వక నమస్కారాలు. గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు, అదేవిధంగా మన నియోజకవర్గపు ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ వేగేశ్వర నరేంద్ర వర్మ గారి దిశానిర్దేశంతో మనం బాపట్ల పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్స్ అనేది మనం కండక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఆ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్లో భాగంగా మనం ఈరోజు మన 19వ సచివాలయ పరిధిలోని 33వ వార్డుని సందర్శించడం జరిగింది. సో ఈ 33వ వార్డులో కనుక ప్రధాన సమస్యలు కనుక మనం చూసుకుంటే కనుక ఈ డ్రైనేజ్ అన్నది చాలా వరకు ఏర్పాటు చేయలేదు. డ్రైనేజ్ లేకపోవటం, ఉన్న డ్రైనేజీ ప్రాపర్గా మెయింటెనెన్స్లో లేకపోవటము గమనించడం జరిగింది. ఈ సచివాలయ పరిధిలో ముఖ్యంగా మనం 33వ వార్డులో చూసుకుంటే కనుక ఈ మనము చెంగల్రాయి తోట, అరవ కాలనీ, బాలకృష్ణాపురము, కొత్తపాలెంలో కొంత భాగం అనేది దీంట్లో కవర్ అవుతుంది. ఇక్కడ కనుక హౌస్ హోల్డ్స్ చూసుకుంటే సుమారుగా 736 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. అదేవిధంగా జనాభా ఇక్కడ చూసుకుంటే 2000 మంది జనాభా ఇక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకొని ఉండటం జరుగుతుంది. ఈ డ్రింకింగ్ వాటర్ కూడా కొన్ని కాలనీస్కి డ్రింకింగ్ వాటర్ కూడా లేదు. ఆ డ్రింకింగ్ వాటర్కి లేకపోవడానికి కూడా ముఖ్యమైన సమస్యగా ఏంటంటే, ఈ నేషనల్ హైవేస్ వాళ్ళు ఏదైతే నిర్మించారో మెయిన్ పైప్ లైన్ ఏదైతే ఉందో ఆ పైప్ లైన్ నుంచి కనెక్టింగ్ ఏదైతే ఉందో ఆ కనెక్టింగ్ లేదు. సో వాటన్నింటిని కూడా టేక్ కేర్ చేయడం జరుగుతుంది. నేషనల్ హైవే అధికారులను కూడా సంప్రదించడం జరుగుతుంది. ప్యారలల్గా మన మున్సిపాలిటీ నిధుల నుంచి కూడా మనం దాన్ని చేసి ఆ సమస్యను పూర్తిగా తీర్చమని చెప్పని గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు నిన్న కూడా జరిగిన మున్సిపల్ ఆఫీస్ జరిగిన రివ్యూ సమావేశంలో ఆదేశించడం జరిగింది. సో అవన్నింటిని కూడా మనం రాబోయే వారం రోజుల్లో వాటిని క్లియర్ చేయించడం జరుగుతుంది. అదేవిధంగా వీధి దీపాలు కూడా ఇక్కడ సమస్య ఉంది. ఆ వీధి దీపాలను కూడా మనం కొత్తగా మనం ఎవరికైతే టెండర్ ఇచ్చామో ఆ టెండర్ ఇచ్చిన కాంట్రాక్టర్ రెస్పాండ్ అవ్వట్లేదు. సో ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం ఆ టెండర్ని మనం క్యాన్సిల్ చేసుకొని ప్రస్తుతానికి మనం నామినేషన్ పద్ధతిలో ఆ ఎలక్ట్రికల్ సామాన్ కూడా పూర్తిగా అందుబాటులో తీసుకొచ్చి ఆ వీధి దీపాలను కూడా రాబోయే 3-4 రోజుల్లో కూడా పూర్తిగా అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా మరొక ముఖ్యమైన సమస్య ఇక్కడ గమనించింది ఏంటంటే, ఇక్కడ ఉన్న బరియల్ గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ బరియల్ గ్రౌండ్ పూర్తిగా మెయింటెనెన్స్కి లేకుండా అసాంఘిక కార్యక్రమాలకి నిలువుగా ఉన్నట్లు ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు కానీ ప్రజలు కానీ నా దృష్టి తీసుకురావడం జరిగింది. సో దాన్ని గ్యాంగ్ వర్క్ పెట్టుకొని దాన్ని మొత్తం మెయింటెనెన్స్ అన్నది ఒకసారి పూర్తిగా చేయించడం జరుగుతుంది. లోకల్లో ఉన్న అటువంటి సెబ్ అధికారులు కూడా మా మహిళా పోలీసుల ద్వారా వాళ్ళకి కంప్లైంట్ కూడా చేసి అక్కడ ప్రాపర్గా మెయింటెనెన్స్ అయ్యే విధంగా చూడటం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఈ మంచినీటి పైపు లీక్ అన్నది ఒక చోట గమనించడం జరిగింది. ఆ మంచినీటి పైపు లీక్ అన్నది ఇమీడియట్గా అరెస్ట్ చేయమని చెప్పని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకి ఒక ఈఎల్ఎస్ఆర్ అన్నది చెంగల్రాయి తోటలో మనకి ఉంది. ఆ ఈఎల్ఎస్ఆర్ కూడా విజిట్ చేయడం జరిగింది. ఆ ఈఎల్ఎస్ఆర్ నుంచి కూడా ప్రాపర్గా రెగ్యులర్ మెయింటెనెన్స్ అనేది జరుగుతుందా లేదా అన్నది ఎన్షూర్ చేయించుకోవడం కూడా జరిగింది. సో ఇటువంటి ఈ ఫాగింగ్ అన్నది కూడా ప్రాపర్గా మనం పూర్తిగా అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఈ ఫాగింగ్ మిషన్స్ మన దగ్గర ఆల్రెడీ గతంలో ఒక్క ఫాగింగ్ మిషన్ మాత్రమే ఉండేది. ఇప్పుడు మనము దాన్ని 10 ఫాగింగ్ మిషన్లు తీసుకొని మన ఈ 20 సచివాలయాలు ఏవైతే ఉన్నాయో 20 సచివాలయాలకి 2 సచివాలయాలుగా ట్యాగ్ చేసుకొని ప్రతిరోజు ఫాగింగ్ జరిగే విధంగా ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది.